అధిష్టానం ఆదేశాల మేరకు అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా అండగా ఉంటా. ఎవరు బాధపడద్దు, అందరూ ధైర్యంగా ఉండండి. అందరికీ బీఆర్ఎస్ పార్టీ మరియు నేను అండగా ఉంటాను. అచ్చంపేట ఇన్ఛార్జ్ నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు, కానీ పార్టీలు శాశ్వతమని నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొనడంతో పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు ఈ రోజు గురువారం అచ్చంపేట పట్టణంలోని బీకే ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి భరోసా ఇచ్చారు. ఇంకా మరిన్ని విషయాలు మర్రి జనార్దన్ రెడ్డి మాటల్లో విందాం. నిర్ణయించుకొని ఇక్కడికి రావడం జరిగింది. వస్తున్నప్పుడు ముఖ్య నాయకుల కాడికి సమాచారం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు వాట్సాప్లో వివిధ ప్రసార మాధ్యమాల్లో తెలుసుకొని సుమారుగా 400-500 మంది స్వచ్ఛందంగా వచ్చారు. ఇక్కడ కొన్ని రాజకీయ పరిస్థితులు 2-3 రోజులుగా జరుగుతున్నట్టు మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అధిష్టానం సూచన మేరకు ఇక్కడ ముఖ్య నాయకులతోని సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ మనోధైర్యాన్ని కల్పించే విధంగా నాకు బాధ్యత అప్పచెప్పారు. ఇలా వారు పార్టీ మారుతున్న క్రమంలో అచ్చంపేటకు సంబంధించిన గులాబీ సైనికులు ఎవరు పార్టీ వీడము, మేము రాము, మీరు ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు, ఇప్పటికైనా మీ నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పి వాళ్ళే పార్టీ క్యాడరే వారికి నచ్చజెప్పడం జరిగింది. అంటే పార్టీ ముఖ్యం, పార్టీ కొరకు పనిచేస్తామని చెప్పి ఇలా స్వచ్ఛందంగా వాళ్ళు ఫోన్ చేసి కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఫోన్ చేసి, సార్ మేము ఎవరు పార్టీ మారతలేము, మీరు ఎవరైనా పంపించండి, మేమందరం ఒకతాటిపై ఉన్నాం, కేసీఆర్ గారి నాయకత్వం పనిచేయడానికి సన్నద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళే స్వయంగా ఫోన్ చేశారంటే క్యాడర్ ఒక పార్టీ పట్ల ఎంత నిబద్ధత కలిగిన నాయకత్వం ఉందో ఈ ప్రాంతంలో అర్థం చేసుకోవచ్చు. దేశ చరిత్రలో ఎక్కడైనా సరే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ పార్టీ మారుతున్నప్పుడు అంత కొంత క్యాడర్ పోతారు. కానీ చరిత్రలో మొదటిసారి ఏ ఒక్క నాయకుడు ఒక పార్టీని మారడానికి ఇష్టంగా లేరు అచ్చంపేటలంటే వాళ్ళకి రియల్గా హ్యాట్సప్. ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం ఇక్కడ ఉంది, మంచి పట్టు కలిగినటువంటి నాయకత్వం ఇక్కడ ఉంది. వాళ్ళతో సమన్వయం చేసి రేపు 8వ తారీఖు రేపు ఉదయం 10 గంటలకు వాళ్ళతోనే ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు కార్యకర్తలందరూ అచ్చంపేటలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సైనికులందరూ ఇదే ఆహ్వానంగా, ఎందుకంటే టైం లేదు, అందరికీ సమాచారం ఇచ్చేంత టైం లేదు కాబట్టి ఇదే సమాచారంతో వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, టీవీ ప్రసార మాధ్యమాల్లో కానీ తెలుసుకొని అధిక సంఖ్యలో రేపు ఉదయం 10 గంటలకు ప్రతి బీఆర్ఎస్ సైనికుడు హాజరు కావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. సమయం లేదు కాబట్టి అర్థం చేసుకొని మీరు ఈ సమావేశానికి అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాల్సి, కేసీఆర్ గారికి సంఘీభావంగా మేము ఎవ్వరు పోయి నాయకులు మారిండ్రు, పార్టీ నాయకుడు మారిండు, కానీ మేము క్యాడర్ మాత్రం ఇట్లాగే ఉన్నామని చెప్పే విధంగా రేపు మీటింగు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. దానికి ముఖ్య నాయకులందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. తప్పకుండా అన్ని మండలాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొనడానికి వాళ్ళందరూ వచ్చే విధంగా మాట్లాడారు. కాబట్టి ఒకటి, నాయకులు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పార్టీ మనం ఎవరో తెలియనప్పుడు పార్టీ బీఫామ్లు ఇస్తుంది, వాళ్ళ లీడర్షిప్ చేస్తుంది, వాళ్ళ నాయకత్వాన్ని బలపరుస్తుంది, వాళ్ళ నాయకత్వాన్ని రాష్ట్రానికి తెలియజేసే విధంగా పార్టీ పునాదులు వేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు పార్టీ అధికారం కోల్పోయేదాల్సి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అధికారం లేకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకో మరి నాయకుడు అన్నవాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడిగా ప్రజల్లో మమేకమవుతారు. అధికారం ఉన్నప్పుడు అభివృద్ధి చూస్తారు, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చినప్పుడు ప్రశ్నించే గొంతుకగా ప్రజల పక్షాన ఉండి మనకు ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిరు. ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర విజయవంతంగా పూర్తి చేసి ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాలను నెరవేర్చే విధంగా ప్రభుత్వం మెడలు వంచి ఇలా ప్రజలకు అందుబాటు విధంగా మనం ప్రయత్నించాం. కానీ చిన్న ప్రలోభాలకు, చిన్న మనోభావాలలోనే ఈ పార్టీలు మారితే
అది వాళ్ళ పార్టీ మారిన వాళ్ళకు రాజకీయంగా బొందబెట్టుకున్నట్టే. వాళ్ళు ఎవరి రాజకీయ జీవితం అంత బొందబెట్టుకున్నట్టే. ఇలా పార్టీకి 10 సంవత్సరాలు మన గెలుపు కొరకు పనిచేసింది. అచ్చంపేటలో గోల బాలరాజు గారి విజయం కొరకు కేడర్ అంతా పనిచేసింది. 2 సార్లు ఎమ్మెల్యే చేసింది. మరి వాళ్ళందరినీ వదిలేసి ఇలా లోకల్ బాడీ ఎన్నికల సమయంలో వాళ్ళందరిని వదిలేసి ఎవరికి చెప్పకుండా రాత్రి నిర్ణయం తీసుకొని ఇలా మీరు పార్టీ మారాల్సిన అవసరం లేదు బాలరాజు గారికి. మరి ఎందుకు మారుతున్నారో వారి విఘ్నతకే వదిలేస్తాం. అది మాకు సంబంధించినటువంటి విషయం కాదు. ఈ రోజు నేను చెప్పేది ఒకటే, నాగర్ కర్నూలు ప్లస్ అచ్చంపేట 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు ఇక్కడే ఉండి ప్రతి పాత కొత్త అనే తారతమ్యం లేకుండా కొన్ని కారణాల వల్ల కొంతమంది క్యాడర్ భేదాభిప్రాయాల వల్ల వాళ్ళందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చి ఇక్కడ రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరే విధంగా రేపు ఫ్యూచర్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ గులాబీ జెండా ఎగిరే విధంగా మేమంతా ప్రయత్నం చేస్తాం. రేపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనడం జరుగుతుంది. మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత ముఖ్య కార్యకర్తల లోకల్ బాడీ ఎన్నికల సన్నాహక సమావేశం ఉంటుంది. దానికి కేటీఆర్ గారు హరీష్ రావు గారు హాజరవుతారు. అది చెప్పమని చెప్పిండ్రు. తప్పకుండా వారిని తీసుకొచ్చి కార్యకర్తలను ఉత్తేజపరిచే విధంగా రాబోయే 10-15 రోజులు అదొక సన్నాహక సమావేశం ఉంటుంది. రేపటి మాత్రం ఓన్లీ ముఖ్య నాయకుల సమావేశం మాత్రమే ఉంటుంది. వాళ్ళందరూ హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో నా ప్రయత్నం, నా ప్రతి అడుగు అచ్చంపేటలో అందరి నాయకులు ఇప్పుడు కూర్చున్నటువంటి ముఖ్య నాయకులందరినీ కలుపుకొని పోయి సమన్వయం చేసి, ఎందుకంటే వీళ్ళందరూ నాకు పాత అనుబంధం ఉన్న నాయకులు, ఎవరు కొత్తోళ్ళు గారు. ఇక్కడ నేను ఇక్కడ కూర్చుంటే నాగర్కర్లో కూర్చున్నట్టు అచ్చంపేటలో కూర్చున్నట్టు లేదు. అందరు తెలిసిన నాయకులే ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ సమన్వయం చేసి ఒకతాటిపైకి తీసుకొచ్చి పార్టీ విజయానికి నేను ప్రయత్నం చేస్తా. ఇది నా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బాధ్యత. తప్పకుండా కేసీఆర్ సైనికుడిగా, కేసీఆర్ కుటుంబ సభ్యుడిగా తప్పకుండా ప్రయత్నం చేసి రేపు అచ్చంపేటలో స్థానిక సంస్థల్లో శాసనసభ ఎన్నికల్లో రెండిట్లో నేను గులాబీ జెండా ఎగరడానికి ప్రయత్నం చేస్తానని మాట ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల పార్టీ సీనియర్ నాయకులు